కౌన్సిల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇది రైతుల ప్రభుత్వమా లేక రైతులను ముంచే ప్రభుత్వమా అని ప్రశ్నించారు. అబద్ధాలు ఎలా చెప్పాలో చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా యూరియా దొరక్క రైతులు బాధపడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు యూరియా బ్రహ్మాండంగా దొరుకుతుంది, ఈ యూరియా వాడొద్దు, యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది, యూరియా వాడితే డయాబెటిక్ వస్తుంది, ఈ యూరియా కాదు నానో యూరియా వాడండి అని చెప్పి కొత్త వక్ర భాష మొదలుపెట్టాడు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మహా అద్భుతం, అబద్ధాలని ఏ విధంగా అల్లుతాడనేది, అసలు అబద్ధం ఆడటం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈయన దగ్గర నేర్చుకోవాలి. ఈయన కూడా యూరియా గురించి మాట్లాడుతున్నాడు. కేంద్రంలో ప్రధాన భాగస్వామ్యం ఉండి ఈ రాష్ట్రంలో ఎంత పంట ఉంటుంది, ఆ పంటకు తగ్గ ఎరువులు ఎంత కావాలనేది మినిమం జ్ఞానం లేకుండా పరిపాలన కొనసాగిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే రైతులను ముంచే ప్రభుత్వమా? ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకి తెలుసు, వ్యవసాయం పండగ దగ్గర నుంచి వ్యవసాయం దండగ దాకా వచ్చిన ప్రభుత్వాన్ని ఈ ఒక్కడే చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో వ్యవసాయం పండగ అయితే ఈయన సమయంలో వ్యవసాయం దండగ వచ్చింది. ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా, మద్దతు ధర లేకుండా అలా పండించిన పంటని రైతులే ఆ పంటని రోడ్డు మీద పారబోసి ఇదెక్కడ ప్రభుత్వం రా బాబు, ఈ ప్రభుత్వం ఏమిటి, రైతుల గురించి ఏం ఆలోచిస్తుందని చెప్పి ఎక్కడ చూసినా రైతులు ఆందోళనకు గురవుతూ ఆందోళన చేస్తూ ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఈ రాష్ట్రంలో ఈ 15 నెలల నుంచి చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎంత పచ్చిక అబద్ధాలు ఆడుతుందంటే రైతులంట మహా సంతోషంగా ఉన్నారంట, ఎక్కడా కూడా ధరలకు లోటు లేదంట, గిట్టుబాటు ధరలు వస్తున్నాయంట, మద్దతు ధర వస్తుందంట, ఇంటెన్సివ్ ప్రైస్ ఇచ్చేస్తున్నారంట, ధరల స్థిరీకరణ ఇది ఇచ్చేసారంట, అన్నదాత సుఖీభవ ప్రతి ఒక్కరికి అందిందంట. రకరకాల అబద్ధాలు ఆడుతుంటే మీరు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు, ఎలా మోసం చేయాలనుకుంటున్నారు? ఇంత నిజం, ఇంత పచ్చి నిజం, రైతులు తన పండించిన పంటకి మద్దతు ధర లేకుండా అల్లాడిపోతున్నారే, అల్లాడిపోతున్న రైతులను ఆదుకోవాల్సింది పోయి మళ్ళీ మీ అబద్ధాలతోటి రైతులను మోసం చేస్తారా? ఏ పంటకి గిట్టుబాటు ధర ఉంది మీ హయాంలో? మిర్చికుందా, పత్తికుందా, మినుములకుందా, పెసలకుందా, ఉల్లికుందా, టమోటాకుందా? ఏ పంటకు కూడా మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే రైతుల బాధను కూడా వీళ్ళు అవహేళన చేస్తూ రైతులు అబద్ధాలు చెప్తున్నారు, గిట్టుబాటు ధర ఇచ్చినా మద్దతు ధర ఇచ్చినా రైతులు సంతోషంగా ఉన్నారు అని అబద్ధాలు చెప్తున్న ఈ నీచమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం.